ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అంకారావుని ప్రభుత్వ సలహాదారునిగా నియమించిన విషయం తెలిసిందే. కారంపూడికి చెందిన బాజీ దాదాపుగా 30 ఏళ్లుగా నల్లమల సంరక్షిస్తున్నారు. తొలుత చెట్లనే పెంచేవారు. ప్లాస్టిక్తో జంతువులు, పక్షులకు జరిగే హాని, దానివల్ల కొత్త చెట్లు పుట్టట్లేదని గ్రహించి వేల కిలోల వ్యర్థాలను సేకరించి అడవికి శుభ్రం చేశారు. వ్యాన్ మ్యాన్ ఆర్మీగా అడవిని రక్షిస్తున్న బాజీపై గతంలోనే BBC కథనం ప్రసారం చేసింది. అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు గాని నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు. ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమర అంకారావును ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సన్మానించారు. ఇంతలా ఆయన ఏం చేశారు? నల్లమల అటవీ పరిరక్షణకు ఆయన ఎలా కృషి చేస్తున్నారు? తదితర వివరాలతో గతంలో BBC తెలుగు ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం మరోసారి చూద్దాం. అంటే నేను అడవుల్లో ప్లాస్టిక్ క్యారెక్టర్కి పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను చూసి, అన్నా మీ పలానా చెట్టు కింద తాగామన్నా, నీకు అరగోతమో తిప్పు అన్నా అని చెప్పేవాళ్ళు. నా పేరు కొమ్మెర అంకారావు అండి. అందరూ జాజీ అనే పేరుతో బాగా తెలుసు. నేను ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్, చెత్త చెదారం, బీరు బాటిల్ ఇవన్నీ కూడా ఈ అడవి నుంచి పూర్తిగా బయటకు దిగొచ్చి అక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాను. నల్లమల అడవి నుంచి వేల కిలోల వ్యర్థాలను తొలగిస్తూ అడవిలో మొక్కలను పెంచుతూ జీవితాన్ని అడవికి, ప్రకృతికే ధారపోశారు జాజీ. అంతేకాదు, తన పొలంలో పంట వేసి కేవలం పక్షుల కోసమే వదిలేస్తారు.